ఒకసారి మాత లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై అలిగి, నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్నది మాత లక్ష్మీదేవి. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, అమ్మా, నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు తల్లి. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కదా. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని కోరుకున్నాడు ఆ వ్యక్తి. లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి యొక్క భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడలకు చెప్పి గుడికి వెళ్ళింది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోయింది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా కూరలో తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోయింది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలిద్దరూ తమ పనిలో పడి కూర